కాకినాడ జిల్లా ఆనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ఏకాదశి సందర్భంగా 50 మంది వైశ్య దంపతులు సామూహిక కళ్యాణాలు జరిపించారు. ఈ సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున సప్త నదీ జలాభిషేకాలు, పంచామృతములో పూలతో స్వామివారికి అలంకరణ, అమ్మవారికి కుంకుమ పూజలు, పెదపూడికి చెందిన చందువలు సూర్యనారాయణమూర్తి కుటుంబ సభ్యులు స్వామివారి కళ్యాణం చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి రఘుమాచార్యులు మాట్లాడుతూ, ఏకాదశి పర్వదినమున స్వామివారి కళ్యాణ మహోత్సవములు జరిపించుకోవడం వల్ల ఆయా కుటుంబాలలో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంపదలతో తులతూగుతారని తెలిపారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నల్లిమిల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, గొల్లల మామిడాడ గ్రామంలోని సూర్యనారాయణపురంలో గుమ్మడికాయల్లో వెలిసిన శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణంలో ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నల్లిమిల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. క్లోజప్లో కూడా తీసుకోవాలి. అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. అందరూ అర్థం చేసుకోండి. దేవాలయంలో ప్రయాణం తీసుకోండి.
చేసుకోండి